శారద బిందు ప్రాణాలు తీయడానికి విషం బాటిల్ని చూపిస్తూ అపూర్వ శారదపై నిందలు వేస్తుంది. ఈ శారదని అస్సలు వదిలిపెట్టకూడదు అని శారదని బయటికి లాక్కు వచ్చి కుర్చీలో కూర్చోబెట్టి తాడుతో కట్టేసి మరీ వీధిలో ఉన్న జనాలందరినీ పోగు చేసి ఉంటారు. ఇంత నీచానికి వడిగట్టిన దీన్ని అస్సలు వదిలిపెట్టకూడదు, దీనికి ఇదే శిక్ష అని అపూర్వ చెప్తూ ఉంటుంది. కానివ్వండి, అందరూ ఆ టమాటాలు గుడ్లు తీసుకొని దానికి బుద్ధి చెప్పండి, దాని మీదకి విసిరేయండి అని అపూర్వ చెప్తూ ఉంటుంది. దాంతో జనాలందరూ కూడా టమాటాలు గుడ్లు శారద మీదకి విసురుతూ ఉంటారు. అప్పుడే అపూర్వ ఒకతనికి సైగ చేస్తుంది. అతను ఒక చిన్న సైజు రాయిని తీసుకొని శారద పైకి విసిరివేస్తూ ఉంటాడు. అయితే శారద వంగడంతో అది కాస్త పక్కకు తప్పిపోతుంది. ఏంటి, దీనికి చాలా పెద్ద దెబ్బ తగలాలని రాళ్లతో కొట్టమంటే ఇది కిందికి వంగి అలా తప్పించుకుంది అని ఈసారి అపూర్వని ఒక పెద్ద రాయిని చేతిలోకి తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చూడు దీని తల ఎలా పగలగొడతాను అని అపూర్వ శారద పైకి విసిరేస్తూ ఉంటే శారద ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే సరిగ్గా ట్రాన్స్ఫార్మర్ పేలి అక్కడ కరెంట్ పోయి మొత్తం చీకటిగా ఉంటుంది. అదేంటి ఇప్పుడు ఉన్నట్లుండిగా కరెంటు పోయిందేంటి అని అపూర్వ ఆ రాయిని విసిరేయకుండా చుట్టూ చూస్తూ ఉంటుంది. నక్షత్ర, శరశ్చంద్ర ఇద్దరు సెల్ ఫోన్లో లైట్ ఆన్ చేసి చూస్తూ ఉంటారు. అక్కడ కుర్చీలో శారద ఉండదు. భూమి వచ్చి ఎవరికంటా పడకుండా శారదని విడిపించుకొని తీసుకొని పరుగులు పెట్టి పారిపోతూ ఉంటుంది. తప్పించుకుంది అని అపూర్వ, శరశ్చంద్ర ఇద్దరు మండిపడుతూ ఉంటారు. అత్తయ్య రండత్తయ్య అంటూ భూమి, శారద ఇద్దరు కూడా పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటే గగన్ కారు వీళ్ళకి ఎదురు వస్తుంది. ఇక గగన్ పరుగులు పెడుతూ శారద దగ్గరికి రాగానే శారద గగన్ అంటూ ఏడుస్తూ హక్ చేసుకుంటుంది. అమ్మా ఏం జరిగిందమ్మా, నీకేమీ కాలేదు కదమ్మా అని గగన్ అడుగుతూ ఉంటే అక్కడ శారదని కుర్చీలో కూర్చోబెట్టడం, టమాటాలు గుడ్లతో కొట్టడం మొత్తం కూడా శారద చెప్తూ ఉంటుంది. భూమి ఇదంతా చూస్తూ మౌనంగా దూరంగా నిలబడి ఉంటుంది. ఏంటి, ఇంటికి పిలిపించి నిన్ను ఇంత అవమానిస్తారా, ఇలా చేస్తారా, వాళ్ళని అస్సలు వదలను అని గగన్ ఉగ్ర రూపంతో కార్ డ్రైవ్ చేసుకుంటూ అపూర్వ కోసం ఇంటికి వెళ్తూ ఉంటాడు.